హలో అండి, నమస్కారం అందరికీ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి పంచమాంగళ్యాలు. ఇంతకీ ఈ పంచమాంగళ్యాలు అంటే ఏంటి, సో ఎవరు ధరించాలి, సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రతి ఒక్కటైతే చూసేద్దాము. వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ అయితే ఈ విషయం కంపల్సరీగా తెలుసుకోవాలండి. సో ఎందుకంటే చాలామందికి పంచమాంగళ్యాలు అంటే ఏంటో తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇందుట్లో మొదటిది చూసుకున్నట్లయితే నుదుటన కుంకుమ అండి. సో వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ అయితే నుదుటన కుంకుమ అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడలో మాంగళ్యం అండి. సో వివాహమైన ప్రతి ఒక్క స్త్రీకి మెడలో మాంగళ్యం అయితే ఉంటుంది కదా. సో కొంతమంది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో తీసేస్తూ ఉంటారు, కానీ అలా తీసేయడం వల్ల మనకైతే మంచి జరగదు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మెడలో మాంగళ్యాన్ని అయితే తీసేయకూడదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తలలో పువ్వులు అండి. సో ఎక్కడైనా మనము వివాహిత స్త్రీలు చూసుకున్నట్లయితే తలలో పూలు కంపల్సరీగా పెట్టుకోవాలండి. అండ్ నాలుగవది చూసుకున్నట్లయితే చేతులకి గాజులండి. సో చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు గాజులను అయితే తీసేస్తూ ఉంటారు కదా. అలా తీసేయడం వల్ల మనకైతే అరిష్టం కలుగుతుందండి. సో కంపల్సరీగా మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క స్త్రీ చేతులకైతే గాజులను ధరించాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే కాలికి మెట్టలండి. సో కాలికి మెట్టలు అనేది ఎప్పటికి కూడా తీసేయకూడదు. సో ఎప్పటికైతే మన కాలికి మెట్టలు అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఈ 5 వచ్చేసి మనకు పంచమాంగళ్యాలండి. ఇవి వచ్చేసి మనకు వివాహితమైన స్త్రీ అయితే కంపల్సరీగా ధరించాలండి. అప్పుడే మనకు కానివ్వండి, మన భర్తకి కానివ్వండి మంచి జరుగుతుంది. లేకపోతే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ పంచమాంగళ్యాలు అనేది ముత్తైదువుకైతే కంపల్సరీగా ఉండాలి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్స్తో వస్తానండి. ఇలాంటి మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.